నెల్లూరు రామలింగాపురం మెయిన్ రోడ్లో నదీం వాసిం జహీర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఐ పాయింట్ బ్రాంచ్ ను మంత్రి నారాయణ, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. యువత అత్యధికంగా ఇష్టపడే యాపిల్ ప్రొడక్ట్స్ విక్రయ సంస్థ ఐ పాయింట్ ఏర్పాటు చేయడం పట్ల మంత్రి నారాయణ సంతోషం వ్యక్తం చేశారు. వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. రామలింగాపురం మెయిన్ రోడ్ అండర్ బ్రిడ్జి పుత్తూరు రోడ్డు సెంటర్లో యాక్చువల్గా ఈరోజు ఐ పాయింట్ షాప్ను ఓపెన్ చేశారు. ఆల్రెడీ వీళ్ళకి రెండు ఉన్నాయి. ఒకటి కొండాయిపాళెం గేట్ దగ్గర, ఒకటి బొల్లినేని హాస్పిటల్ దగ్గర, ఒకటి ఎంతో సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఈ ఏరియా అయితే యాక్చువల్గా ఇది సెంటరు. ఇటు అన్ని కాలేజీలు ఆల్మోస్ట్ ఈ రోడ్డుకే మొత్తం ఉంటాయి. విద్యార్థులు, స్టూడెంట్స్, యూత్, ఎందుకంటే ఎక్కువగా యూత్ ఐఫోన్లు వాడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళ యొక్క వ్యాపారం సక్సెస్ఫుల్గా జరగాలని, ఇట్లాంటి ఇంకా నెలలు ఎక్కువ పెట్టాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ పాయింట్ ఇది వచ్చి యాపిల్ వాళ్ళ ఆథరైజ్డ్ రీసెల్లర్స్ వీళ్ళు 3 పాయింట్స్ ఇప్పటికి ఇది 3rd సెంటర్. ఇది చాలా బాగా చేస్తున్నారు. యంగ్స్టర్స్ అందరు కుర్రోళ్ళు చేస్తున్నారు. ప్రజలందరూ ఒరిజినల్ ఐఫోన్స్ ఇప్పుడు ఈ మధ్యలో అన్ని గ్రే మార్కెట్ అన్ని డూప్లికేట్ చేస్తున్నాయి. అన్ని ఎక్కువ డబ్బులు పెట్టి కొనేవాళ్ళు ఆథరైజ్ రీసెల్లర్ దగ్గరే కొంటే మీకు గ్యారంటీ ఉంటుంది. ఏదో 5,000 10,000 ఎక్కడైనా తక్కువ ఇస్తున్నారని ఆడైనా కొంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొనే ఐఫోన్. సో అందుకోసం ఈ ఆథరైజ్ రీసెల్లర్స్ కాడ కొనండి. వీళ్ళు ఆల్రెడీ అన్ని దగ్గరలో అందరికి అందుబాటు ఉన్నదట్టు ఇది 3వ పాయింట్ ఇది. సో అందరు వీళ్ళకి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.